ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమం విశాఖలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా గల ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండుగను పురస్కరించుకుని అసోసియేషన్ అందించిన ఫెస్టివల్ గిఫ్ట్లను మంత్రి చేతుల మీదుగా జర్నలిస్టులు అందుకున్నారు. నిరంతరం వార్తా సేకరణలో బిజీగా ఉండే మీడియా సభ్యులకు ఇటువంటి కార్యక్రమాలు ఆటువిడుపుగా ఉంటాయంటూ మంత్రి పేర్కొన్నారు. బ్రేకింగ్ హడావుడి కంటే ప్రజాయుక్తమైన వార్తా సేకరణ ఉత్తమమంటూ హితవు పలికారు. వృత్తిపరంగా మీకు టెన్షన్ ఉంటాయి, మాకు టెన్షన్ ఉంటాయి, అందరికీ టెన్షన్ ఉంటాయి, ప్రతి వాడికి టెన్షన్ ఉంటాయి. కానీ జీవితంలో ఎప్పుడు సరదాగా ఉండడం కోసం అలవాటు చేసుకొని ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మరి అసోసియేషన్ గురించి డైరీ ఓపెనింగ్ పెట్టారు, చాలా సంతోషం. ఇంపార్టెంట్ ఇష్యూస్ అటువంటి పొజిషన్స్ కానీ ఇటువంటి పెడితే సమాజానికి ఉపయోగపడుతుంది, మాకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను చాలా సందర్భాలు చెప్పాను, నేను ప్రెస్ మీట్లో చాలామంది ప్రెస్ని అవాయిడ్ చేస్తుంటారు. నేను ఉదయం లేస్తే కంపల్సరీగా పేపర్ చదువుతాను. నేను వాస్తవాలు ఉన్నప్పుడు ఆ వాస్తవాలు మేము తీసుకొని మా పరిపాలన విధాన సరిదిద్దుల సందర్భాలు కూడా ఉంటాయి. మాకు ప్రపంచవ్యాప్తంగా మీడియాకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఆ ఇంపార్టెన్స్, అటువంటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మీడియాకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ క్లాస్ పెట్టుకోవడం, మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం. పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం కూడా మీరు కొంత టైం కేటాయింపు చేయవలసిన అవసరం ఉందని చెప్పి నా రిక్వెస్ట్. వాస్తవ అవాస్తవాలపై అవగాహన అవసరమంటూ జర్నలిస్టులకు సూచించారు మంత్రి అయ్యన్నపాత్రుడు. నూతన విలేకరులందరికీ గీతం విశ్వవిద్యాలయంలో ట్రైనింగ్ తరగతులను నిర్వహించేందుకు తమ సంస్థ అవకాశం కల్పిస్తున్నట్లు, అలాగే ఉచిత మెడికల్ ఎయిడెడ్ కార్డులను మంజూరు చేస్తామన్నారు ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి. దానికి మీకు కావాల్సినటువంటి ట్రైనింగ్ ఒకటి, రెండుకి దానికి ఎక్విప్మెంట్. ట్రైనింగ్ ఇవ్వడానికి గీతం యూనివర్సిటీ సిద్ధంగా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మా దగ్గర ఎందుకంటే సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి, దానికి టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, హై టెక్నాలజీ ఉంది, టెలికాస్ట్ సిస్టంలో ఎలా చెప్పాలో ఎలా మాట్లాడాలో అవన్నీ కూడా మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఉపయోగించుకోవచ్చు. హెల్త్ కార్డ్స్ మీ లిస్టులన్నీ తయారు చేసి దానికి ఆధార్ కార్డు కింద కూడా ప్రింట్ తీసుకుని, ఒక ఆధార్ కార్డు ప్రింట్ ఎందుకంటే దాంట్లో సరైనటువంటి అడ్రస్ ఉంటుంది. మీ ఆధార్ కార్డు మీ యొక్క రిక్వైర్మెంట్ ప్రతిదీ ఇచ్చిన తర్వాత వారం రోజుల్లో మీకు అందరికీ కూడా ఫ్రీ మెడికల్ ఎయిడ్ కార్డు ఇప్పిస్తాం.